ఒకడంటాడు రిజర్వేషన్ తీసేయాలి, టాలెంట్‌ని బట్టి జాబ్ ఇవ్వాలి అని అంటాడు. సరే, టాలెంట్ ఉంది అనుకుందాం. ఒక ఎస్సీ కులం వాడికి టాలెంట్ ఉంది. వాడు జాబ్‌కెళ్ళాడు. అక్కడ జాబ్‌లో వాడు "అరే! నువ్వు అంటరాని వాడివిరా, నువ్వు తక్కువ కులం వాడివిరా, ఈ జాబ్‌కి పనికిరావు" అని మొఖం మీద అవమానించాడనుకోండి. అప్పుడేం చేయాలి? ఇంకొకడంటాడు క్రిస్టియన్ మతంలోనికి దళితులు మారితే బీసీసీ సర్టిఫికేట్ తీసుకోవాలి అంటాడు. బీసీసీ సర్టిఫికేట్ తీసుకున్నా గానీ అదే కులం పేరుతో ఆ దళితుడిని దూషిస్తే అప్పుడేం చేయాలి? ఇంకొకడంటాడు దళితులకు మాత్రమే ఎస్సీ కులంలోంచి క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయితే బీసీ సర్టిఫికేట్ ఇస్తారు. మరి అలాంటప్పుడు అగ్ర కులస్తులు క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అవుతున్నారు. మరి వాళ్ళకి ఏమైనా సర్టిఫికేట్లు ఇస్తున్నారా? చిన్న డౌట్. ఏ సరే, దళితులు హిందూ మతంలో ఉంటేనేమో అంటరాని వారు గుళ్ళోకి రానివారు అంటారు. దళితులు క్రిస్టియానిటీలోకి మారితేనేమో దేశద్రోహులు అంటారు. ఇవన్నీ కూడా దళితులు బాధ పెట్టే విషయాలే కదా. ఆలోచించండి, మీరందరూ కూడా నేను చెప్పిన పాయింట్లు ఆలోచించి ఏదో ఒక కారణం పెట్టి దళితులను ఇబ్బంది పెట్టడమే కదా. అగ్రకులాల వాళ్ళు క్రిస్టియన్స్లోగా మారితే ఎవరినైనా ఇబ్బంది పడుతున్నారా?